హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి సెకండ్ వీక్ నామినేషన్స్ లిస్ట్ అండ్ సెకండ్ వీక్లో ఎవరెవరిని నామినేట్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే నామినేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ నామినేషన్ ఈసారి ఇద్దరిని నామినేట్ చేయాలి. సో ఓవరాల్గా టెనెంట్స్ కానీ ఓనర్స్ కానీ అందరూ నామినేషన్స్లో ఉన్నారు. అందరూ నామినేట్ ఏమంటారు, అందరికీ ఆ ఛాన్స్ ఉంది. ఒకరికి ఛాన్స్ ఇచ్చి వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చి అలాంటిది ఏం లేదు. ఆల్మోస్ట్ అందరికీ నామినేషన్ ప్రాసెస్, అందరికీ నామినేట్ చేసే అథారిటీ ఉంది. అండ్ ఇద్దరిని నామినేట్ చేయబోతున్నారు. ఈసారి 6 నామినేషన్లో ఉన్నారు. సో 6 ఎవరు ఏంటి, అసలు ఏం జరగబోతుంది అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఒక హైప్ బటన్ కూడా క్లిక్ చేస్తే వీడియో పుష్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో నామినేషన్ ప్రాసెస్ ఏం లేదు. మీ కలర్స్ రెడ్ కలర్ ఒకటి తీసుకొని మన ఆల్రెడీ ప్రతి సీజన్లో జరిగినట్టుగా వాళ్ళ ఫేస్కి అయితే పూయడం అయితే జరుగుతుంది. సో ఎవరు మీరు నిజంగా కలర్స్ లేకుండా ఉన్నది ఎవరు కలర్స్ వేసుకొని ఉంటున్నారు అదే కాన్సెప్ట్ మీద ఒకరు వచ్చి ఆ కలర్ అద్దుకొని ఇద్దరికి కలర్ పూయాలి అనమాట. అది కలర్ నామినేషన్, ఇద్దరిని నామినేట్ చేస్తారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. పాయింట్స్ చెప్పడం కూడా కొంచెం హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ చాలా జరిగినాయి. అండ్ ఊహించని వాళ్ళకి ఎక్కువ నామినేషన్, హైయెస్ట్ నామినేషన్స్ ఎవరు అని అంటే భరణి గారికి హైయెస్ట్ నామినేషన్స్ పడ్డాయంట. అసలు మామూలు కాదు కదా, మత్తి పోగొడుతున్నారా అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించింది ఏందని కింద కామెంట్ చేయండి. లేట్ చేయకుండా అసలు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేదానికంటే ఈ కలర్స్ పూసే ప్రాసెస్ ఆల్రెడీ హిట్ ఫార్ములా అనుకోండి, కానీ ఇది ఈసారి ఎర్లీగా తీసుకొచ్చారు. సో అంతే తేడా. సో ఎవరిని నామినేట్ చేశారు, ఓవరాల్గా నామినేషన్లు ఉన్నది ఎవరు అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో మర్యాద మనీష్, రీతు చౌదరి అండ్ బర్నీ గారిని ఇద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ తనుజ హరీష్ అండ్ అంటే మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ ఫ్లోరా గారిని ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అండ్ ప్రియా శెట్టి గారు అండ్ భరణి గారు అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అండ్ రాము రాథోడ్ కూడా హరీష్ని అండ్ పవన్ కళ్యాణ్ని అండ్ పవన్ పగడాల్ని నామినేట్ చేయడం జరిగింది. పవన్ పగడాల, సో బర్నీ గారిని అండ్ హరీష్ గారిని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ హరీష్ గారు ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారిని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. సో ఇంత లాజికల్గా. సో తర్వాత వచ్చేసరికి రీతు చౌదరి కూడా ఫ్లోరాని అండ్ బర్నీ గారిని ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అండ్ సుమన్ శెట్టి గారు కూడా మనీష్ని అండ్ ప్రియాని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ డిమోన్ పవన్ కూడా ఫ్లోరాని అండ్ హరీష్ గారిని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది. తర్వాత భరణి గారు కూడా ప్రియాని అండ్ డెమోన్ పవన్ని ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఫ్లోరా షైని అండ్ డెమోన్ పవన్ని అండ్ తనుజాని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అండ్ శ్రీజ దుమ్ము దులిపిందా అంట, మరి ఏందో చూడాలి. బర్నీ గారిని అండ్ హరీష్ గారిని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. ఇమాన్యుయల్ ప్రియా అండ్ హరీష్ని నామినేట్ చేశాడు అనేది అయితే మనకు వచ్చిన ఇన్ఫో. అండ్ సంజన గారు మన మనీష్ అండ్ ఫ్లోరా వీళ్ళని నామినేట్ చేయడం అయితే జరిగింది అని అంట. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవరు నామినేషన్లో ఉన్నారు, అసలు హైయెస్ట్ ఓట్లు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. భరణి గారికి హైయెస్ట్ ఓటింగ్స్ అనేది పడ్డాయంట. సో ఆల్మోస్ట్ కామనర్స్ అందరూ కూడా భరణి గారిని నామినేట్ చేశారా. ఒక్క నిమిషము, మీకు డిమోన్ పవన్ తప్ప మిగతా వాళ్ళందరూ భరణి పేరు కంపల్సరీగా చెప్పారు అనమాట. శ్రీజ భరణిని నామినేట్ చేసింది. అండ్ హరీష్ భరణిని నామినేట్ చేసిండు. అండ్ పవన్ కళ్యాణ్ భరణిని నామినేట్ చేసిండు. ప్రియా భరణిని నామినేట్ చేసింది. అండ్ మనీష్ భరణిని నామినేట్ చేసింది. ఓవరాల్గా డిమోన్ పవన్ తప్ప మిగతా వాళ్ళందరూ భరణిని నామినేట్ చేశారు, భరణి శంకర్ని. అండ్ తర్వాత ఫ్లోరా గారిని కూడా అందరూ నామినేట్ చేశారంటే ఈమెకు సెకండ్ హైయెస్ట్. సో నేను ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈమెకు ఓటింగ్ పడుతుంది అనుకున్నా, అంటే ఓట్లు పడతాయి, నామినేషన్ ఎక్కువ మంది చేస్తారనుకున్నాను, ఈమెకి ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. బట్ ఇక్కడ చాలా స్ట్రాటజిక్గా వాడారా ఈ జనాన్ని. ఆ గుడ్డు ఏదైతే ఉందో గుడ్డు తెచ్చిన పెంట మొత్తానికి మనోడికి దిమ్మ తిరిగిపోయి షాక్ ఇచ్చారు. సో భరణి గారికి 7 ఓట్లు పడ్డాయంట, అంటే 7 నామినేషన్స్ పడ్డాయంట. అండ్ హరీష్ గారికి 6 నామినేషన్స్ పడ్డాయంట. సో ఫ్లోరా గారికి 6 నామినేషన్స్ పడ్డాయంట. అండ్ డిమోన్ పవన్కి 3 నామినేషన్స్, ప్రియా గారికి 2 నామినేషన్స్. అండ్ మన
అంతే వాళ్ళకి ఫ్లోరాకిను ప్రియాకిను మనీష్కి కూడా 2 పడ్డాయంట. సో ఓవరాల్గా ఒక్క ఓటు పడ్డ వాళ్ళు నామినేషన్లో లేరు, మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. సో మ్యాక్సిమం ఈ ఆర్డరే ఉండదని కాదు, మొత్తానికి ఇదే జరిగింది. సో ఓవరాల్గా 6 మెంబర్స్ నామినేషన్స్ ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ 6 మెంబర్స్లో భరణి గారికి 7 నామినేషన్స్ పడ్డాయంటే ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడు. హరీష్ గారికి 6 ఓట్స్ పడ్డాయి కాబట్టి 6 నామినేషన్స్ పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడు. అండ్ ఫ్లోరా గారు ఉంది, ఫ్లోరా గారికి కూడా ఆల్మోస్ట్ 6 నామినేషన్స్ పడ్డాయి కాబట్టి ఈమె నామినేషన్లో ఉంటుంది. ప్రియాకి డిమాండ్ పవన్కి 3 పడ్డాయి కాబట్టి ఈయన కూడా నామినేషన్లో ఉండే ఛాన్సెస్ హైలీగానే ఉంది, హైలీగా అయింది నామినేషనే. సో మనీష్ గారికి 2 అండ్ ప్రియా గారికి 2. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 6 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు అనమాట. సో నిజంగా వీళ్ళు ఎవరైతే అనుకున్నారో సో వాళ్ళు నామినేషన్ తప్పించుకుంటున్నారా లేదా అనేది తెలియదు, కానీ వీళ్ళు ఒక స్ట్రాటజీని ప్లే చేయట్లే. ఎక్కువ మంది నామినేషన్స్కి తీసుకురావాలి అంటే ఒకరిని టార్గెట్ చేసామంటే టక 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 ఒకరు మొదలెట్టారు అని అంటే ఆల్మోస్ట్ ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ మీదే సరౌండింగ్ సర్కిల్ కొట్టుకుంటూ ముందుకెళ్తున్నారు, కానీ వీళ్ళ ఓన్ ఒపీనియన్స్ అనేది కనిపించట్లే. సో లాస్ట్ మీరు చూసుకున్నా కూడా ప్రీవియస్గా ఎపిసోడ్స్ చూసుకున్నా కూడా ఒక గుడ్డు ఉందనుకో, ఆ గుడ్డు ఇష్యూని మీదనే మొత్తం ఆల్మోస్ట్ అంతా నడిపించారు. సో ఆ గుడ్డుని గుడ్డుకి ఎలివేషన్ ఇచ్చారు, గుడ్డు దొంగిలించిన వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చారు, కానీ కొట్టుకునే వాళ్ళకి మాత్రం ఎలివేషన్ రాలేదు. అది ఆ లాజిక్ మిస్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ నామినేషన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు భరణి గారు కంప్లీట్గా టార్గెట్, హరీష్ గారు కంప్లీట్గా టార్గెట్, ఫ్లోరా గారిని ఆల్మోస్ట్ ఏమంటారు ఆటలో అరటిపండుని తీసేసినట్టుగా తీసేస్తున్నారు. సో ఈ విధంగా తీసేసుకుంటూ పోవడం కాదు, మనకు స్పెసిఫిక్గా ఈ పాయింట్స్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రీతు చౌదరి ఉంది, రీతు చౌదరి వాళ్ళకు పాయింట్స్, తనుజ పాయింట్స్, ఇలా ఏమైపోతుందంటే ఎక్కడ చూసినా ఆ సరౌండింగ్ సర్కిల్ అంతా తీసుకొచ్చి ఒకే పాయింట్ మీద మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్లో కూడా జరిగేది అదే. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు ఓవరాల్గా ఇప్పుడు భరణికి 7 ఓట్లు పడ్డాయి కదా, ఈ 7 ఓట్లకి రీజన్ అంటే 7 నామినేషన్లు పడ్డాయిగా, ఆ 7 నామినేషన్లకు రీజన్ ఆల్మోస్ట్ 90% సేమ్గానే ఉంటుంది. కాకుండా సేమ్ టాపికే, ఆ క్వశ్చనింగ్ ఆ డిఫరెన్సెస్ అంటే కొంచెం ముందు వెనక ముందుకి యాడ్ చేసేసుకొని ఆ టాపిక్నే డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేస్తారు తప్పితే టాపిక్ అదే ఉంటుంది. ఈ హరీష్ విషయంలో కూడా అదే ఇష్యూ అవుతుంది. అండ్ ఆ మాట ఏదైతే మాట్లాడాడో దాని గురించే తీసుకొస్తారు. అండ్ శ్రీజ అండ్ ప్రియా వీళ్ళిద్దరు మరీ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి బీభత్సంగా ట్రై చేస్తున్నారు అనమాట. ఎంత వరస్ట్ చేస్తారు అంటే సీజన్ని అంత వరస్ట్ చేస్తారు. వీళ్ళు కామన్ మ్యాన్లు కాదు, అసలు ఖతర్నాక్ అనగా ఏమంటారు మరీ ఇరిటేటింగ్ పీపుల్స్ అయిపోయారనమాట. సో మనీష్ గారిని పాపం మిడ్ నైట్ టాక్లో మాట్లాడిన విషయాలు కూడా ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఏంటో ఏం బిహేవ్ చేస్తున్నారో ఏమో తెలియదు. ఐ థింక్ నాకెందుకో శ్రీజ కూడా నామినేషన్లోకి వచ్చుంటే బాగుండు అనిపించింది. సో ఈసారి కొంచెం ఈ సీజన్లో కొంచెం అంతో బెటర్గా ఉంది అని అనుకునే లోపు వీళ్ళు పెంట చేస్తున్నారు రోజు. సో ఓవరాల్గా నామినేషన్స్ ప్రాసెస్ అండ్ కలర్ పూసేసి నామినేట్ చేయడము అలా అంటే ఒరిజినల్గా మీరు ఇంకా కలర్ పూసుకు అంటే మాస్క్లోనే ఉన్నారు అనే విధంగా మీకు కలర్లు మస్తు షేడ్స్ ఉన్నారా మీలో ఉంటారు చూసో అది వర్క్ అయ్యేటట్టుగా ఆ సింబాలిక్గా ఆ టాపిక్ వచ్చేటట్టుగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ 6 భరణి గారు, హరీష్ అండ్ ఫ్లోరా, ప్రియా, మనీష్ అండ్ డిమాండ్ పవన్. సో వీళ్ళు నామినేషన్లో ఉన్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఫ్లోరా ఖచ్చితంగా సేవ్ అవుతుంది. రాసి పెట్టుకోండిరా బాబు, రాసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా చెప్తున్నాను నేను పర్టికులర్గా, అసలు ఏది జరగకముందుకే ఇంత క్లారిటీ ఇస్తున్నాను అంటే అర్థం చేసుకోండి, అంత రేంజ్లో బయట నడుస్తూ ఉంది. సో పిఆర్ స్టెంట్లు ఇరగదీసేస్తున్నారు. సో ఇందులో అందరికీ ఈసారి మనీష్కి కూడా పిఆర్ బీభత్సమైన బాగా లీడింగ్ పిఆర్ ఉందేనంట. సో చూడాలి ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మొత్తానికి ఈసారి కూడా 2 రోజులు జరిగే ఛాన్సెస్ ఉంది. ఈరోజు నామినేషన్స్, రేపు కూడా నామినేషన్ జరిగే ఛాన్సెస్ హైలీగా ఉంది. సో మళ్ళీ మొదటికి వస్తుంది, 2 రోజులు ఉంటుంది అన్నట్టుగా. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇంకా అంతకు మించి కూడా తీసుకెళ్తే ఏం చేయలేము. ఇలా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజులే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇది కూడా 2 డేస్ ఉండే ఛాన్సెస్ ఉంది నామినేషన్ ప్రాసెస్. సో ఖచ్చితంగా ఓవరాల్గా 6 నామినేషన్లు ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, మీకు ఎవరు నచ్చారు అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా సెకండ్ వీక్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. అండ్ ఓటింగ్ పోల్లో ఓటింగ్ కూడా పాల్గొనండి. సో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్